ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రధానమైనటువంటి పార్టీలైనటువంటి వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ వైఎస్ఆర్సీపీ మళ్ళీ తిరిగి అధికారాన్ని చేపట్టడానికి తీవ్రమైనటువంటి పోరాటం చేస్తోంది. సో ఒక కూటమిగా ఏర్పడి ఆ కూటమికి నాయకుడిగా ఆల్మోస్ట్ ఎన్నిక కాబడినటువంటి మరొక వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారికి ఆక్సిజన్ని ప్రొవైడ్ చేస్తూ ఉండేటటువంటి సందర్భంలో సో పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి, ఈ ముగ్గురు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మీద ప్రధానమైనటువంటి నాయకులుగా ఇవాళ ముద్రించబడ్డారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పురంధరేశ్వరి గారు ఉన్న దాన్ని ఆవిడని లైట్ వెయిట్గానే మనం భావించాలి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తులుగా ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి రాజకీయ నాయకుల యొక్క రాజకీయ జీవితం ఏదైతే ఉందో దాని మీద తప్పనిసరిగా ఎంతో కొంత విశ్లేషణ మనం చేయాల్సింది. రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అత్యంత ముఖ్యమైనటువంటి కాలంగా మనం భావించాలి. ఎందుకనంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇప్పటిదాకా కూడా కంప్లీట్ కాలేదు. భారతీయ జనతా పార్టీకి తనకు సంబంధించినటువంటి రాజకీయాలు ఆడుతూనే ఉంది. సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆ రాజకీయపరమైనటువంటి ఆటలు చంద్రబాబు నాయుడు గారి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ చివరికి ఆయన మీద స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏదైతే ఆయన మీద ఆరోపించబడిందో 53 రోజులు రాజమండ్రిలో ఆయన జైలు జీవితాన్ని గడిపినాడు. కేవలం 1% మాత్రమే వారికి రాజకీయపరమైనటువంటి ఓటింగ్ శాతం ఉన్న భారతీయ జనతా పార్టీ వెనకాల రాత్రింపగళ్ళు తిరిగి చివరికి వారితో ఒక ఎన్నికల పొత్తు పెట్టుకోవటం అనేటటువంటిది ఎన్నికల్లో గెలవడానికి కాదు, రేపు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వారి యొక్క ప్రాబల్యం కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నారనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఏమాత్రం అవగాహన ఉన్న ఎవరికైనా సరే తప్పనిసరిగా అర్థం కాక మానదు. సో అటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయపరమైనటువంటి జీవితం 1978 నుంచి ఏ రకంగా అయింది, ఇప్పటిదాకా ఏ రకంగా ఉన్నదని దాని మీద ఒక రకమైనటువంటి విశ్లేషణ చేయాలి. అదే రకంగా 2014 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు సో ఏమాత్రం ఎవరైనా సరే ప్రపంచంలో ఒక రాజకీయ పార్టీ ఏర్పడిన తర్వాత తను కంటెస్ట్ చేయకుండా తనకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమైన నాయకులు ఎన్నికల్లో పాల్గొనకుండా ఎక్కడా కూడా మనం చూసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. అటువంటిది మొట్టమొదటిసారిగా 2014 సంవత్సరంలో కేవలం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి మాత్రమే రాజకీయాల్లో ప్రవేశించినటువంటి వ్యక్తి. మొన్ననే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జీవితకాలం వీరితోనే మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పి ఎక్కడా ఏ రాజకీయ నాయకుడు అనౌన్స్ చేయనటువంటి విధంగా అనౌన్స్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ వారి యొక్క రాజకీయపరమైనటువంటి జీవితం ఎట్లా ఉంది ఒక్కసారి మనం ముగ్గురు మీద విశ్లేషణ చేస్తున్నాం. దానిలో మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారిని ఎంచుకుందాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ జీవితం 1978 సంవత్సరంలో చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం నుంచి వారి యొక్క రాజకీయ ప్రయాణం మొదలైంది. వారికి ఇప్పటికీ అప్పటికీ వారు ఎక్నాలెడ్జ్ చేసేటటువంటి రాజకీయ గురువు గల్లా అరుణకుమార్ గారి తండ్రి అయినటువంటి గల్లా రాజగోపాల్ నాయుడు గారు వారికి సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి గురువు. సో తన యొక్క పొజిషన్ని కూడా సాక్రిఫైస్ చేసి తనకున్నటువంటి రాజకీయపరమైనటువంటి పలుకుబడిని కూడా ఇన్వెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు వెనకాల నిలబడినటువంటి వ్యక్తుల్లో చాలా ప్రథముడు, చాలా ముఖ్యుడైనటువంటి వ్యక్తి రాజగోపాల్ నాయుడు. రాజగోపాల్ నాయుడు ప్రాబల్యం వల్లే ఈయనకి చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ లభించింది. చాలా చిన్న వయసులో కాంగ్రెస్ టికెట్ లభించినటువంటి వయసులోనే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. వారి యొక్క రాజకీయపరమైనటువంటి ప్రాబల్యం పలుకుబడి ద్వారా మాత్రమే అంజయ్య గారి క్యాబినెట్లో మొట్టమొదటిసారిగా వీరికి మంత్రి పదవి కూడా లభించడం అనేటటువంటిది మనం చూసాం. మినిస్టర్ ఆఫ్ స్టేట్ అనేటటువంటి దాంట్లో ఇప్పుడు అన్ని క్యాబినెట్ సమానమైనటువంటి మినిస్టర్సే. అప్పుడు కొంత క్యాబినెట్ ర్యాంక్లోను కొంత స్టేట్ ర్యాంకులో ఉండేటటువంటిది వీరికి మొట్టమొదటిసారిగా సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా ఈయనకి అవకాశం లభించడం అనేది మనం చూసాం. తర్వాత జరిగినటువంటి భవనం వెంకట్రామ్, అదే రకంగా విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలో కూడా వీరికి మంత్రి పదవి లభించింది. ఇవన్నీ కూడా కేవలం రాజగోపాల్ నాయుడు గారి ప్రాబల్యం వల్ల మాత్రమే లభించడం అనేటటువంటిది అది అక్షర సత్యం అది. సో అటువంటిది 1983 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా కూడా పార్టీ ఆదేశిస్తే కంటెస్ట్ చేస్తాననేటటువంటి వ్యక్తి
ఒక సాధారణమైనటువంటి వెంకటరత్నం నాయుడు అనేటటువంటి వ్యక్తి చేతుల్లో ఘోర పరాజయం 16,000 ఓట్లతో ఓడిపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అప్రతిహతంగా ఎప్పుడూ కూడా అపజయం ఎరిగినటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ వ్యవస్థల్ని తనకు అనుగుణంగా తిప్పుకుంటూ రాజకీయపరమైనటువంటి జీవితం గడిపినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు నిలబెట్టిన ఒక సాధారణమైన వ్యక్తిలో 16,000 ఓట్లతో ఓడిపోయినాడు. ఓడిపోయిన తర్వాత 1 నెల రోజుల లోపలే మళ్ళీ ఎన్టీ రామారావు గారి పంచన చేరారు. సో ఆ సందర్భంలో చనిపోయినటువంటి రాజగోపాల నాయుడు గారి కనీసం వారి యొక్క కట్టె కాలుతున్న సమయంలో కూడా ఆ రకంగా వారి ఫ్యూనరల్ కూడా అటెండ్ కానటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడిని మనం గమనించాలి. తప్పనిసరిగా ఆ రకమైనటువంటి క్వాలిటీస్ ఉండేటటువంటి వ్యక్తి. కనీసం కుటుంబ సభ్యులు ఎవరికి కూడా కండోలెన్స్ కూడా చెప్పినటువంటి వ్యక్తి కాదు. అంటే తనకి రాజకీయపరమైనటువంటి జన్మనిచ్చి మంత్రి పదవులతో తనకు సహాయపడినటువంటి వ్యక్తి. అంతేకాకుండా కోన ప్రభాకర్ రావు గారు అధ్యక్షులుగా ఉన్నటువంటి సమయంలో తిరుపతి జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా క్యాన్వాస్ చేసినటువంటి వ్యక్తి మీద సస్పెన్షన్ చర్య తీసుకున్నారు. అప్పుడే వీరి రాజకీయ జీవితం అనేటటువంటిది ఫుల్ స్టాప్ అవబోతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ తిరిగి రాజగోపాల్ నాయుడు గారి ప్రాబల్యంతోనే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి. కనీసం వారి యొక్క ఆఖరి రిచువల్స్ను కూడా అటెండ్ కానటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుగా మనం గమనించాలి. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క ప్రాబల్యంతో లేనిపోయినటువంటి కర్షక పరిషత్ అనేటటువంటి ఒక వ్యవస్థని చొప్పించి దానికి అధ్యక్షులుగా క్యాబినెట్ సమానంగా ఉండేటటువంటి ఎమ్మెల్యేగా ఎలక్ట్ కాలేదు. అందుకని మంత్రి పదవికి సమానమైనటువంటి ఒక కర్షక పరిషత్ అధ్యక్ష పదవిని క్రియేట్ చేసుకున్నారు. దాని మీద అప్పటి అడ్వకేట్ జనరల్గా ఉండేటటువంటి రామచంద్రరావు గారు సీనియర్ అడ్వకేట్ అయినా వారు హైకోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ జీవోని కొట్టివేయడం జరిగింది. మళ్ళీ తిరిగి అనేక మార్పులతో మళ్ళీ తిరిగి కర్షక పరిషత్ అధ్యక్షులుగా నియమన్నారు. మళ్ళీ దాన్ని కోర్టులో పిఐఎల్ వేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ జీవోని కొట్టివేసినారు. సో ఇవన్నీ కూడా చరిత్రలో జరిగినటువంటి, అంటే ఎన్టీ రామారావు గారి ప్రాబల్యంతో తను కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కానటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి బ్యాక్డోర్గా క్యాబినెట్ ర్యాంక్తో ఉండేటటువంటి వాటిని కూడా కొట్టివేసిన సందర్భాలు అయినా సరే ఎన్టీ రామారావు గారు వారి పక్కకి నిలబడ్డారు. ఒక రాజకీయ నాయకుడిని చూశారు వారిలో. అదే రకంగా చంద్రబాబు నాయుడు బంధువు కాబట్టి చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆ మూమెంట్లోనే లక్ష్మీపార్వతి గారిని ఎన్టీ రామారావు గారు వివాహం చేసుకోవటం, చివరికి లక్ష్మీపార్వతి గారికి కూడా సరెండర్ అయినటువంటి సందర్భాలు మనం చూసాం. ఒకానొక సందర్భంలో లక్ష్మీపార్వతి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేసిన తర్వాతనే వారికి రెవెన్యూ మంత్రిగా మేము అవకాశం కల్పించామని ఓపెన్గా చెప్పారు. అంచేత ఎన్టీ రామారావు గారు వారి యొక్క సతీమణి అయినటువంటి లక్ష్మీపార్వతి గారి యొక్క ప్రాబల్యంతో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవిని తెచ్చుకోగలిగినారు. సో ఆయన క్యాబినెట్లో మంత్రి పదవిగా 2వ స్థానాన్ని అలంకరించినారు. అటువంటిది ఎన్టీ రామారావు గారికి చేసినటువంటి వెన్నుపోటు ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్న వ్యక్తులందరికీ తెలుసు. ఆ ప్రాసెస్లో ఎన్టీ రామారావు గారిని ఒక కరివేపాకు తీసినట్టుగా తీసివేసేసి తనకి రాజకీయపరమైనటువంటి వైభవాన్ని కల్పించిన ఎన్టీ రామారావు గారు కూడా రాజకీయ చరిత్రలోంచి తుడిచేసినారు. ఈ ఎన్టీ రామారావు గారిని దింపటంలో సహాయపడినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని, నందమూరి హరికృష్ణ గారిని ఏ రకంగా హింసించి బయటికి పంపించింది దేశం అంతా కూడా చూశారు. సో ఆ రకంగా వారి యొక్క రాజకీయపరమైనటువంటి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టారు. సో తంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి ఎన్టీ రామారావు గారు కూడా పక్కన పెట్టి తను అధ్యక్ష పదవిని కైంకర్యం చేసుకునేటువంటి ఒక వ్యక్తిగా చంద్రబాబు నాయుడిని గమనించాలి. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భంలో వాజ్పేయి గారితో ప్రయాణం సాగించి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాబల్యంతో మాత్రమే మళ్ళీ తిరిగి 1999వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి ఎన్నిక కాగలిగినారు. వీరితో పాటు ప్రయాణం చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు తన పార్టీనే నమ్ముకుని తన యొక్క సామర్థ్యాన్ని నమ్ముకుని ముందుకు వెళ్తుంటే అనేక రకాలైనటువంటి ఎత్తులు చిత్తులు మోసాలు ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో మాత్రమే అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. సో అదే భారతీయ జనతా పార్టీని చివరికి అనేక రకాలుగా హింసించినటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీ వారి యొక్క అంతరంగిక సమావేశాల్లోనూ బహిర్గతంగా కూడా ఎప్పుడెప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో మనం ప్రయాణం చేశామో అప్పుడు తెలుగుదేశం పార్టీ బలపడింది, భారతీయ జనతా పార్టీ బలహీనపడిందని ఎప్పటికీ చెప్తూనే ఉన్నారు. సో ఆ తర్వాత కాలంలో నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వను అనేటటువంటిది భారతీయ జనతా పార్టీ నాయకులకి చాలా డైరెక్ట్గా వార్నింగ్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏ భారతీయ జనతా పార్టీతో అయితే తన యొక్క రాజకీయ పునర్వైభవాన్ని తను ఎంజాయ్ చేసినాడో
తన యొక్క అధికారాన్ని హస్తగతం చేసుకున్నటువంటి అధికారాన్ని కంటిన్యూ చేసుకున్నాడో అదే భారతీయ జనతా పార్టీతో తిరిగి నరేంద్ర మోడీ మీద, భారతీయ జనతా పార్టీ మీద నిందలు వేసినటువంటి వ్యక్తిగా మనం చంద్రబాబు నాయుడిని గమనించాలి. దానితోనే మేము మసీదులు నిర్మిస్తుంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మసీదులను కూలగొడుతోందనేటటువంటి ఒక పెద్ద ఆరోపణ వారి మీద కూడా చేశారు. నా జీవితంలో నేను చేసినటువంటి చాలా పెద్ద తప్పు భారతీయ జనతా పార్టీతో కలిసి ట్రావెల్ చేయటం. అందుకని మైనారిటీలందరికీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, నా జీవితంలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి నేను జట్టు కట్టను అని చెప్పినటువంటి వ్యక్తి 2014 సంవత్సరంలో మరొకసారి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాబల్యంతో మాత్రమే ముఖ్యమంత్రి కాగలిగినారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు కూటమి అనేటటువంటి దాన్ని ఏర్పరిచి మళ్ళీ అధికారాన్ని చేపట్టడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం. సో ఈ రకంగా కనుక మనం చూస్తే చంద్రబాబు నాయుడు యొక్క జీవితం అంతా కూడా ఒక రకమైనటువంటి మోసాలతో సాగింది అనేటటువంటిది ఎవరైనా చెప్పగలుగుతారు? ఆయన చేసేటటువంటి అభివృద్ధి ఏదైతే హైటెక్ సిటీ నేను ఏర్పరిచినానని ఇప్పటిదాకా ఏది చెప్తారో, విదేశాలకు సంబంధించినటువంటి మీడియాకు సంబంధించిన ప్రతినిధులు మాట్లాడుతూ ఏ హైటెక్ సిటీ అయితే చంద్రబాబు నాయుడు నిర్మించినాడో ఆ హైటెక్ సిటీకి చుట్టుపక్కల ఉండేటటువంటి అనేక ప్రాంతాలన్నీ కూడా వారి యొక్క బినామీల యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయింది అనేటటువంటి మాట మాట్లాడటం మనందరూ కూడా ప్రత్యక్షంగా చూసాం. అదే రకంగా మన అమరావతి అనేటటువంటి పట్టణం రాజధాని ఏర్పాటు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు జరిగినటువంటి స్కామ్, ఇప్పటికీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిఐడి అమరావతి అంత పెద్ద స్కామ్ ఎక్కడా కూడా జరగలేదనేటటువంటి వాటలు. సో ఎక్కడా కూడా రాజకీయ పరంగా ఒక ముఖ్యమంత్రిగా ఎక్కడా కూడా తను సక్సెస్ఫుల్గా ఉండేటువంటి ఆ దాఖలాలు ఎక్కడ కనిపించవు. సో తన యొక్క ప్రభుత్వాన్ని, తన యొక్క పరిపాలనని చూసి ఓటు వేయమని ఎక్కడా కూడా అడిగినటువంటి సందర్భాలు లేవు. అదే రకంగా ముఖ్యమంత్రి అవ్వక ముందు ఒక మాట, అయిన తర్వాత ఒక మాట, అయిన తర్వాత నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు నేను సీఈఓ అంటే ఒక బ్యూరోక్రసీని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు. సో ఏవైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు యొక్క జీవితం అంతా కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేయటం. ఎప్పుడు కూడా వారి మీద దాదాపుగా 32 కేసెస్ ఉన్నా కూడా అవన్నీ కూడా స్టేలతోనే కంటిన్యూ అయినాయి. ఎవరో కొంతమంది ఆ వ్యవస్థల్లో ఉండేటటువంటి వ్యక్తులు అతన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతూ రావటం అనేటటువంటిది మనం చూస్తూనే వస్తున్నాం ఇవన్నీ కూడా. సో ఎవరికైనా సరే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో ఏదైనా కనుక మీడియా అనేటటువంటి సంస్థ ఫెయిల్ అయితే బ్యూరోక్రసీ దాన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో సెటరేట్ చేస్తుంది. బ్యూరోక్రసీలో కనుక ఏ రకమైనటువంటి అవకతవకలు జరిగినా దాన్ని సెటరేట్ చేయడానికి లెజిస్లేచర్ ఉంది. లెజిస్లేచర్లో కనుక అవకతవకలు జరిగితే జ్యుడిషియరీ ఉంది. కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడిని ఏ రకమైనటువంటి వ్యవస్థ కూడా కంట్రోల్ చేయనటువంటి నేపథ్యంలో 2 ఎకరాల ఆసామి ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు అధిపతి అయినాడు అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చూస్తున్నటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా. ఏవైనప్పటికీ కూడా మరొకసారి అధికారాన్ని చేపట్టడానికి వచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు వారి యొక్క రాజకీయ పరమైనటువంటి ప్రయాణం ఏ రకంగా ఉందో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది. ఇక మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క రాజకీయపరమైన ప్రయాణంలో తండ్రి యొక్క సపోర్టుతోనూ, కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్టుతోనూ మొట్టమొదటిగా కడపకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనారు. తండ్రి గారి మరణం తర్వాత మాత్రమే వారిని కోరుతూ అనేక మంది ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న తర్వాత మాత్రమే బయటకు వచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ దాన్ని డినై చేసింది. సో కాంగ్రెస్ పార్టీ ద్వారా లభించినటువంటి పదవులన్నింటినీ కూడా పక్కన పెట్టి తను ఒక పార్టీని పెట్టుకుని తిరిగి 2019 సంవత్సరంలో అధికారాన్ని చేజిక్కించుకోవటం, అదే రకంగా ప్రజలని కన్విన్స్ చేసి దాదాపుగా 3800 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేయడం, ఇవన్నీ కూడా హిస్టారికల్ ఈవెంట్స్. తన కళ్ళ ముందు 23 మందిని చంద్రబాబు నాయుడు తన్నుకుని వెళ్ళిపోయి అసెంబ్లీ సెషన్స్ తర్వాత వాళ్ళందరినీ వైసీపీ సభ్యులుగా చూపిస్తూ వారిలో కొంతమందిని మంత్రి పదవుల్లో చేర్చుకుంటూ అసహ్యకరమైనటువంటి రాజకీయాలు ఆడినటువంటి కోడెల శివప్రసాద్ కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ వారికి ప్రజలందరూ కూడా 2019 సంవత్సరంలో తగు రీతిన వారికి బుద్ధి చెప్పడం అనేటువంటి మనం చూసాం. సో ఆ రూపంలో ఎప్పుడు కూడా మోసపూరితమైనటువంటి రాజకీయాల జోలికి వెళ్ళకపోవటం, అదే రకంగా తాను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు పేదలకు ఏ రకంగా ఉపయోగపడతాయని ఆలోచనలు తప్పిస్తే సిద్ధాంతాలు లేనటువంటి వ్యక్తిగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణం చేయలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు చూస్తే వామపక్షాలతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించినారు. ఏ రకమైనటువంటి సిద్ధాంతాలు లేనటువంటి వేరే పార్టీలతో రాజకీయ పరమైనటువంటి జీవితం సాగించినాడు. ఎక్స్ట్రీమ్ రైట్ అంటే మతపరమైనటువంటి కార్యక్రమాల కోసమే పుట్టినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించినాడు. సో అధికారాన్ని తీసుకోవడం తప్ప, అధికారాన్ని హస్తగతం చేసుకోవడం తప్ప పవర్ మాంగర్గా ఉండేటటువంటి వ్యక్తిగా మాత్రమే తనకు సిద్ధాంతాలు లేనటువంటి వ్యక్తిగా పరిగణించబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా కాదు.
ఇప్పటికీ కూడా తను చేసేటటువంటి ప్రసంగాల్లో ఎక్కడా కూడా తను చేసినటువంటి పనిని కనుక నచ్చితే మాత్రమే నాకు ఓటు వేయండి అని అడగగలిగినటువంటి భారతదేశంలో మొట్టమొదటి రాజకీయ నాయకుడు. అంచేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా 2024 సంవత్సరంలో ఈ ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య తారతమ్యాన్ని తప్పనిసరిగా గమనించాల్సిందే. ఈ ఇద్దరు మాత్రమే ముఖ్యమంత్రి కాగలిగినటువంటి వ్యక్తులుగా ఇవాళ ముందుకొచ్చారు. సో అనేక మోసాలతో అనేక మందిని రాజకీయపరమైనటువంటి గురువులను కూడా తనకి సహాయపడినటువంటి శ్రీకాళహస్తికి సంబంధించిన సుబ్రహ్మణ్యం నాయుడు అనేటటువంటి వ్యక్తిని కూడా మోసం చేసినటువంటి వ్యక్తి. ఎక్కడ చంద్రబాబు నాయుడికి బంధువులు ఉండరు, చంద్రబాబు నాయుడికి స్నేహితులు ఉండరు, చంద్రబాబు నాయుడికి ఏ రకమైనటువంటి వెల్ విషర్స్ ఉండరు. అయినప్పటికీ కూడా ఇవాళ 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడికో ముందుకు తీసుకువెళ్తాననేటటువంటి అబద్ధపు ప్రచారాలతో మాత్రమే తను రాజకీయపరమైనటువంటి ప్రయాణం కొనసాగిస్తున్నాడు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి పనులు కనుక మీకు నచ్చితే మాత్రమే నా పక్కకుండనన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పీరియడ్లోనే విద్యా వ్యవస్థ అంతా కూడా అంతర్జాతీయంగా ఖ్యాతి చెందింది. అదే రకంగా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్లలో 9% పేదరికం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగ్గింది అనేటటువంటి రిపోర్ట్ ఇచ్చారు. దిగుబడులు పెరిగినాయి, పారిశ్రామికంగా ముందుకు వెళ్ళింది. ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. 2 సంవత్సరాలు కోవిడ్లో కూడా అనేక మంది కోవిడ్ బాధితులందరూ కూడా ఉన్నతమైనటువంటి విద్య, ఉన్నతమైనటువంటి వైద్య ప్రమాణాలు అందించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారు. మూడవ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయపరమైనటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తి. కేవలం తనకి సినిమాలో ఉండేటటువంటి క్రేజ్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ తన యొక్క రాజకీయపరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇందాక మనం చెప్పినట్లుగా 2014 సంవత్సరంలో పార్టీ పెట్టినా కూడా 2009 సంవత్సరంలో యువరాజ్యం అధ్యక్షుడిగా చిరంజీవి గారితో తిరిగినా కూడా చిరంజీవి గారి కుటుంబం మీద, చిరంజీవి గారి మీద అనేక రకాలైనటువంటి మనస్పర్ధలతో దూరంగా వెళ్ళినా కూడా 2014 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టి చంద్రబాబు నాయుడు గారు గెలిపించాలనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ప్రయాణం చేసినాడు. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడిని కాపాడడానికి మాత్రమే ఆయన యొక్క ప్రయాణం సాగింది తప్పిస్తే ఎక్కడా కూడా రాజకీయ పరంగా ఆయనకి ఏ రకమైన కోరికలు లేవు. 2019 సంవత్సరంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక రకమైనటువంటి ప్రయోజనం కల్పించాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయటం, అధికారం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయటం, 5 సంవత్సరాలు అధికారం చెలాయించినటువంటి చంద్రబాబు నాయుడిని పల్లెత్తు మాట కూడా అనకపోవటం అనేటటువంటిది మనం 2019లో గమనించాం. చివరికి తన తల్లిగారైనటువంటి వారిని కూడా దూషించినారు. మేము మిమ్మల్ని వదిలిపెట్టను, లోకేష్ అంత కరప్ట్ ఫెలో ఇంకెవరూ లేరనేటటువంటిది అతని నోట్లోంచి వచ్చినటువంటి మాటలు. అయినప్పటికీ కూడా ఇవాళ లోకేష్తోనూ అదే రకంగా సుజనా చౌదరి లాంటి వ్యక్తులతోనూ, తల్లిని దూషించిన వ్యక్తిగా వారిని చెప్పినటువంటి వ్యక్తులతోనూ, అదే రకంగా చంద్రబాబు నాయుడు తన జీవితంలో ఎక్కడా కూడా ఎవరికీ సహాయం చేసిన వ్యక్తి కాడు అని చెప్పినటువంటి నోటితోనే వారితోనూ ప్రయాణం చేయటం, అదే రకంగా సమాజంలో కుల ప్రస్తావన లేకుండా ప్రసంగాలు చేయకపోవటం, తనకున్నటువంటి తన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరినీ మోసం చేసేటటువంటి ప్రయత్నం చేయటం. సో మొత్తంగా గంపగుత్తలో తన సామాజిక వర్గాన్ని అంతా తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేయటం. సో చివరికి తను మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు పట్టుకొస్తానని చెప్పి కేవలం 21 సీట్లు మాత్రమే తీసుకుని సంతృప్తి పడటం, 21 సీట్లలో 8 సీట్లు తెలుగుదేశానికి మళ్ళీ త్యాగం చేయటం, ఇవన్నీ కనుక చూస్తుంటే రాష్ట్ర ప్రజలని మోసం చేసేటటువంటి వ్యక్తిగా మాత్రమే పవన్ కళ్యాణ్ని పరిగణించాలి తప్పిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఎక్కడా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వ్యక్తిగా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడే వ్యక్తిని మనం పవన్ కళ్యాణ్గా గమనించడానికి లేదు. ఏవైనప్పటికీ కూడా ఇవాళ 2024 సంవత్సరంలో ఎన్నికలు వస్తున్న సందర్భంలో మోసపూరితమైనటువంటి రాజకీయాలు, ప్రజలందరినీ కూడా మోసం చేసేటటువంటి వ్యక్తిగా ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు కావాలా, లేదా అనేక రకాలైనటువంటి పథకాలతో ప్రజల యొక్క ఆర్థికపరమైనటువంటి జీవితాలు ముందుకు వెళ్ళాలి, రాష్ట్రంలోనూ దేశంలో విద్యా ప్రమాణాలను ఉన్నతంగా ఉండాలనుకుని, వైద్య ప్రమాణాలను ఉన్నతంగా ఉండాలనుకుని అత్యధిక నిధులన్నీ కూడా దానికోసమే వెచ్చిస్తూ ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా నిర్ణయించుకోవాలి. ఏవైనప్పటికీ పవన్ కళ్యాణ్ అనేటటువంటి పాత్ర ఏదైతే సినిమాలలో హీరో కావచ్చు కానీ రాజకీయాల్లో ఒక విదూషక పాత్రగా దాన్ని మనం గమనించాలి. సో ఈ రకమైన దాంట్లో 2024 ఎన్నికల్లో ఎవరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలి, రాష్ట్రం కానీ ప్రజలు కానీ ఏ రకంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలంటే ఏ నాయకుడు కావాలనేటటువంటిది విజ్ఞులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా ఎంచుకుంటారని మేము కూడా నమ్ముతున్నాం.